హల్లెలూయా. జీసస్ కరుణా మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేడు మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉన్నా, ఎవరిది మీరు ఆశించకున్నా, మీ కష్టార్జితంతో మీరు ఎదుగుతూ ఉన్నా, మిమ్మల్ని బాధించేవారు, వేధించేవారు, ఇబ్బంది పెట్టేవారు మీకు తారసపడుతూ ఉంటారు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని వేధించి గాయపరిచి అవమానించేవారు పైకి మాత్రము వారు క్రైస్తవులుగా నటిస్తూ నమ్మిస్తూ బ్రతికేవారు మన మధ్య చాలామంది ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా నిందలు వేయడం, వారిని గాయపరచడం, వారిని వెనక్కి లాగడం, కృంగదీయడం, ఇది వారు చేస్తున్నటువంటి పని. అయితే వారి తప్పులను వారు గమనించుకోరండి. అయితే చాలా మటుకు వారి తెలివిని వారి ఉపయోగానికి, వారి ఉన్నతికి ఉపయోగించుకోవడం లేదండి. చాలామందిని వెనక్కి లాగేకి, ఇతరులను ఇబ్బంది పెట్టేకి మాత్రమే వాడుకుంటున్నారు. వారు సాతాను యొక్క సంబంధులు. సాతాను వాళ్ళను వాడుకుంటూ ఉన్నాడు. అయితే మన సేవా జీవితంలో మనల్ని విమర్శించేవాళ్ళు విమర్శించనివ్వండి, హేళన చేసేవాళ్ళు హేళన చేయనివ్వండి, బాధించేవాళ్ళు బాధ పెట్టనివ్వండి. అయితే మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన మనల్ని ఆదరిస్తూ మనల్ని దీవించేవాడు, మన పక్షాన వారితో యుద్ధం చేసేవాడండి. ఒకసారి ఒక సిటీలో గుర్రపు పందాలు జరుగుతూ ఉండేవి. అయితే ఒక గుర్రం ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. కొందరు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఈ గుర్రం ఫస్ట్ వస్తుందని దాని మీద కోపం చేత వారు ఏం చేస్తారంటే, ఆ గుర్రాన్ని పట్టుకొని రాత్రిపూట్ల దాన్ని ఒక పెద్ద గొయ్యి తీసి అందులోనికి తోసేసి దాని మీద మట్టి వేస్తున్నారట. అయితే వారు వేస్తున్నటువంటి ఆ మట్టిని ఆ గుర్రము తెలివిగా దులుపుకుంటూ పైకి వచ్చిందంట. వేయటము, అది దులుపుకోవడం. ఇలా ఆ గుర్రం ఏం చేసిందంటే, తెలివిగా దులుపుకుంటూ పైకి వచ్చేసి టీవీగా లేచి అది నడుచుకుంటూ వెళ్ళిపోయిందంట. ప్రభునందు నా సహోదరులారా, మన గురించి కూడా నవ్వే వాళ్ళని నవ్వనివ్వండి, పుకార్లు పుట్టనివ్వండి, అవమానిస్తున్నారా, అవమానించండి, ఏం పర్వాలేదు. మన పని మాత్రం మనము చేసుకుంటూ దులుపుకుంటూ ముందుకు సాగడమే. కొందరు సుత్తి లాంటి వారు ఎప్పుడు ఇతరులను గాయపరచడం, బాధించడమే చేస్తుంటారు. కానీ సుత్తి దెబ్బ తిన్నటువంటి ఆ యొక్క శిల్పం మాత్రము అందమైన శిల్పంగా మార్చబడుతూ ఉంటుంది. సుత్తి మాత్రం అలాగే దేనికి పనికి రాకుండా ఒక చోట పడి ఉంటుందండి. అలాగే పక్షిరాజును మనం గమనిస్తే, ఈ పక్షిరాజు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేది, ఉన్నతమైన స్థలాలలో నివసించేది. అయితే కాకులు చాలా మటుకు ఆ యొక్క పక్షిరాజును ఇబ్బంది పెట్టేకి దాని వెంట పోతూ ఉంటాయి. అయితే పక్షిరాజు వెళ్ళినంత దూరానికి వెళ్ళలేక, కొంత దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి ఆక్సిజన్ అందక అక్కడి నుండి కళ్ళు తిరిగి కింద పడిపోతాయి కాకులు. అందుకే ఏ పక్షిరాజునైతే ఇబ్బంది పెట్టాలనుకున్న కాకులు కింద పడిపోయాయి. అలాగే మనము కూడా మన జీవిత పందెంలో, మన యొక్క సేవా జీవితంలో ఎవరో ఏదో అంటున్నారని బాధపడాల్సిన పని లేదండి. కృంగిపోవలసిన పని అంతకన్నా లేదు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే మనం మాత్రము దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలండి. పని పాట లేని వాళ్ళే ఆటలో గోల చేస్తుంటారు. పరుగు పందెం జరుగుతున్నప్పుడు చాలామంది పరిగెత్తుతూ ఉంటారు. అయితే పరిగెత్తే వాళ్ళు అల్లరి చేయరు, గోల చేయరు, గురి వైపే చూసి పరిగెత్తుతూ ఉంటారు సైలెంట్గా. అయితే ప్రక్కన ఉన్న వారే గోల చేస్తూ ఉంటారు. చాలామంది పని పాటలు లేని ఇలాంటి వాళ్ళే అనేకులను ఇబ్బంది పెడుతూ ఉంటారండి. మనము ఏనుగును గమనిస్తే రోడ్డు మీద అది ఏం చేస్తుంది, టీవీగా వెళ్తూ ఉంటుంది. వెనక నుండి ఏం చేస్తాయి, కుక్కలు మురుగుతూ ఉంటాయి. అయితే మనము ఆ కుక్కలను పట్టించుకోవాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తులను మనము పట్టించుకోవాల్సిన పని లేదు. మన సేవా జీవితంలో మనము కూడా ముందుకు సాగుతూ ఉండాలి, దులుపుకుంటూ ముందుకు సాగాలండి. మన పక్షాన ఎవరున్నారండి?
యెహోవా దేవుడున్నాడు, ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. అదేంటో నేడు కొందరు ఎవరు బాగున్నా ఒప్పుకోరు, ఎవరు బాగుపడుతున్నా తట్టుకోలేరు. చాలామంది నేడు ఎవరు సంతోషంగా ఉన్నా ఒప్పుకోనటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, నేడు అనేకులు అసూయ ద్వేషంతో సరైన నెమ్మది లేక బ్రతికేస్తూ ఉన్నారు. మీకు తెలుసా, అసూయతో బ్రతికే వాళ్లకు సరైన నిద్ర ఉండదండి. అహంకారంతో బ్రతికే వాళ్లకు సరైన బ్రతికే ఉండదండి. నేడు మన ముందు ఒక మాట, వెనుక ఇంకొక మాట మాట్లాడుతూ విషాన్ని కక్కేవాళ్ళు, వెనక గోతులు త్రవ్వేవారు చాలామంది ఉంటున్నారు. అలాంటి వారిని దేవుడు మన నుండి తీసివేసినప్పుడు మనం బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మన సేవను ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే మనల్ని వజ్రం అనుకుంటారో అట్టి వారిని దేవుడు మన జీవితంలో ఉంచుతాడండి. అప్పుడు మనము వారిని బట్టి మనం కూడా గుర్తుంచుకొని సంతోషంగా ముందుకు సాగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సేవా జీవితంలో కృంగిపోకూడదు. ఎవరో ఏదో అన్నారు, ఏదో బాధ పెట్టారని మనం వెనకడుగు వేయాల్సిన పని లేదు. సాతాను పని వెనక్కి లాగడమే, మన పని గుర్రంలా దులుపుకుంటూ ముందుకు సాగడమే. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.